హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమునకు మూలమై ఉన్న, సర్వశరీరులకు దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. మానవుని యొక్క మార్గాలు ఆయనకి తెలియను. ఈ రోజున మానవుడు దేవుడు నన్ను చూడట్లేదేమో అనుకుంటున్నాడు. దేవుడు కన్నులుండి చూడనివాడు కాదు, చెవులుండి విననివాడు కాదు, గొంతుకుతో మాట్లాడనివాడు కాదు, చేతులతో ముట్టుకొనివాడు కాదు, పాదములుండి నడవనివాడు కాదు. ఆయన సజీవుడు, ఆయన చూచే దేవుడు. వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన ఆకాశము నుండి నరులను చూచి వారిని పరిశీలిస్తున్నాడని రాయబడి ఉంది. కారణం, ఆయన సింహాసనము ఆకాశమందున్నదని కీర్తన 11వ అధ్యాయంలో చదువుతున్నాం. కాబట్టి ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు ఆకాశము నుండి భూమి మీద ఉన్న నరులను పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఈ నరులను పరిశీలిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నారు. అంతేకాదు అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారు. అంతేకాదు ఆయన గౌరవాన్ని అగౌరవముగా మార్చి, ప్రియులారా, సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి సేవిస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు. అందుకే 21వ వచనములో ఏమని రాయబడి ఉంది? నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ గుర్తించును. కాబట్టి మన అడుగు జాడలను పరిశీలించేవాడు దేవుడే, మన అడుగు జాడలను లెక్క పెట్టేవాడు కూడా దేవుడే. కాబట్టి జాగరూకులమై ఉండాలి. ఈ రోజున మనం బైబిల్ చదువుతున్నాం, ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం భయం లేని వారికి ఉంటున్నాం. ఆదివారం గుడికి వెళ్తున్నాం, భయం లేని వారికి ఉంటున్నాం. ఆదివారం గుళ్ళో కూర్చుంటున్నాం, భయం లేని వారికి ఉంటున్నాం. ఈ విధంగా మన జీవితాలు నష్టపోతూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రజలారా, ఈనాడు క్రైస్తవ విశ్వాసులమైన మనము ఇలాగును ప్రవర్తిస్తే ఇక లోక సంబంధులు ఎలా ప్రవర్తిస్తారు? అందుకే జాగరూకులమై ఉండాలి. మన సంగతులన్నీ ఎరిగిన వాడు దేవుడే. మన అడుగు జాడలను దేవుడు పరిశీలిస్తున్నాడని వాక్యములో మరి యోబు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనములో చదువుతున్నాం. అలాగే దేవుడు అన్నిటినీ ఎరిగిన వాడని యోహాను సువార్త మరి 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తున్నాం. యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి ఎవడను మనుష్యుని గురించి ఆయనకి సాక్ష్యము చెప్పక్కర్లేదని వాక్యములో స్పష్టముగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన నరుని మార్గములను ఎరిగినటువంటి వాడు, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తున్నాడు. ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నావు, భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు, విశ్వాసముతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావు. ఎన్ని శ్రమలు వచ్చినా, తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా అన్నిటిని ఎరిగినవాడు. బైబిల్లో లాజర్ని దేవుడు చూస్తున్నాడు. అలాగే రోగముతో పడి ఉన్న లాజర్ను కూడా దేవుడు చూచాడు. అందుకనే వాక్యములో ప్రకటన గ్రంథంలో రాయబడింది, నీ కష్టమును, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదని వాక్యములో మనం చదువుతున్నాం. కాబట్టి ఆయన మన మార్గాలన్నిటిని ఎరిగిన దేవుడు, మన నడతలన్నిటినీ గుర్తిస్తున్న దేవుడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు, మనము ఆందోళన పడవలసిన పని లేదు.
మనము కలవరపడవలసిన పని లేదు. ఆయన సమస్తమును చూచుకునేటువంటి దేవుడు, ఆయన సమస్తమును కూడా జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు పాదాల దగ్గర సాగిలపడదాం, ప్రభు వాక్యమునకు మనము లోబడదాం. దేవుని వాక్యములో మనము చూస్తున్న సంగతులు అవే. కాబట్టి ప్రభు యొక్క వాక్య ప్రకారం మనము జీవిద్దాం. మన యొక్క ప్రతి సంగతిని పరిశీలించే దేవుడు. ఈ రోజున 2025లో 5 నెలలు అయిపోయింది. ఈ 5 నెలల కాలంలో మన నడతలన్నిటినీ గుర్తించినవాడు, మనల్ని చేసిన ప్రతి పనిని చూచినవాడు. ఇప్పుడు 6వ నెలలోకి వచ్చాం, 2 రోజులు అయిపోయింది. ఈ 3వ దినంలో కూడా ఆయన గమనిస్తాడు. కాబట్టి దేవుని ఎదుట భయముతో వణకుతో మన జీవితాలు కొనసాగిస్తాం. అందుకనే సామెతల 28వ అధ్యాయం 14వ వచనములో ఏమని రాయబడి, నిత్యము భయము కలిగి ఉండేవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి అలాగున దేవుని ఎడల భయము కలిగి ప్రవర్తిస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమును ముద్రించి మహిమ పొందమని, ప్రజలకు గ్రహింపలోకి తెమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి దర్శించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా